హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి ఇంకొక కొత్త బ్యాంగిల్ డిజైన్తో వచ్చేసాను. ఇవాళ నేను టూ కట్ బ్యాంగిల్స్ అండ్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇది ఒక సెట్ లాగా. సో ఇవాళ నేను బ్లూ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ బ్యాంగిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ థ్రెడ్ వ్రాప్ చేసి ఉంచాను. ఇఫ్ మీకు కనుక థ్రెడ్ వ్రాపింగ్ రాకపోతే ఈ వీడియో కింద థ్రెడ్ వ్రాపింగ్ వీడియో ఇచ్చుంటాను, ఒకసారి క్లిక్ చేసి చూసేయండి. అండ్ మీరు ఎప్పుడైనా బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు మెయిన్గా చూడాల్సింది థ్రెడ్ ఎలా వ్రాప్ చేశారు, ఎంత నీట్గా వ్రాప్ చేశారు అని చెప్పి. బికాస్ థ్రెడ్ వ్రాపింగ్ రానప్పుడు కుందన్స్ అంటించినా కానీ ఆ థ్రెడ్తో పాటు ఊడొచ్చేస్తాయి. థ్రెడ్ అనేది ఫినిషింగ్ బాగుంటేనే మనకు బ్యాంగిల్స్ అనేవి లాంగ్ లాస్టింగ్గా లైఫ్ ఎక్కువ ఉంటాయి. ఇఫ్ మీరు తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోండి. చెప్పాను కదా, బ్లూ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్. సో వర్క్ అయిపోయిన తర్వాత బ్యాంగిల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకు కావాల్సిన కుందన్స్ జర్దోజీ, ఇవి వచ్చేసి తిలగమ్స్. నేను మళ్ళీ డీటెయిల్గా చూపిస్తాను చేసేటప్పుడు వీడియో, కుందన్స్ స్టిక్ చేసేటప్పుడు. నెక్స్ట్ 3mm రౌండ్ కుందన్స్, స్క్వేర్ షేప్ కుందన్స్ బ్లూ కలర్వి, అండ్ బ్లూ కలర్ ఐ షేప్ కుందన్స్, అండ్ క్లిప్ స్టోన్స్, వైట్ క్లిప్ స్టోన్స్ ఇవి కావాలి. అండ్ రెగ్యులర్గా మనం వాడే గ్లూ ప్యాడ్, గ్లూ పెన్ స్టిక్, గ్లూ అండ్ కట్టర్. సో కట్టర్ ఇది కట్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఇందాక వీడియోలో చెప్పడం మర్చిపోయాను, ఈ షీట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. బికాజ్ బ్యాంగిల్ అనేది మనము ఈక్వల్ పార్ట్స్గా డిస్టెన్స్ కట్ చేసుకోవడానికి మనకి చాలా ఇంపార్టెంట్. ఎలా ఎలా ఫిక్స్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో నేను ఆల్రెడీ కొంచెం డిజైన్ అనేది మేక్ చేశాను రిఫరెన్స్ కోసం. సో ఇప్పుడు ఈ బ్యాంగిల్కి ఇట్లా పార్ట్స్కి ఈక్వల్ డిస్టెన్స్గా మనం అనేది గ్లూ అనేది అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా అప్లై చేసినప్పుడు ఇలా ఈక్వల్ డిస్టెన్స్గా వస్తుంది డిజైన్ అనేది. సో అలా అప్లై చేయండి మీరు. ఇఫ్ మీకు కనుక పేపర్ మేకింగ్ కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఈ డిజైన్లో మనము క్లిప్ స్టోన్స్ అనేవి స్టిక్ చేస్తాము. సో చూడండి అలా స్టిక్ చేస్తున్నాను. ఇది 5mm క్లిప్ స్టోన్స్ అండి. ఏ పొజిషన్లో స్టిక్ చేస్తున్నానో చూడండి కరెక్ట్గా. సో ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా స్క్వేర్ షేప్, అంటే 4 ఎడ్జెస్ ఇట్లా స్క్వేర్ షేప్లో ఎట్లా ఉంటాయో అలా ఇదిగో చూడు 1 2 3 4 ఇలా స్టిక్ చేసుకోవాలి, అంతేకాని డయాగ్నల్గా స్టిక్ చేయకూడదు. సో మీరు కరెక్ట్గా 4 ఎడ్జెస్ ఒకే సైడ్ వచ్చేలా స్టిక్ చేసుకోండి. సో ఇలా 7 కుందన్స్ మనం యూజ్ చేస్తాము. సో 7 కుందన్స్ ఇలా స్టిక్ చేసుకోవాలి. బికాస్ మనం 7 ఈక్వల్ పార్ట్స్ చేసాం కదా బ్యాంగిల్ని. మీరు కుందన్స్ అనేవి నీట్గా స్టిక్ చేసుకుంటేనే మీకు బ్యాంగిల్ అవుట్పుట్ అనేది లాస్ట్కి వచ్చేసరికి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. మీరు కుందన్స్ సరిగ్గా స్టిక్ చేసుకోకపోతే మీకు బ్యాంగిల్ అనేది అవుట్పుట్ అస్సలు బాగా రాదు. సో కరెక్ట్గా సెంటర్లో స్టిక్ చేసుకోండి, అటు ఇటు వెళ్ళకుండా. బికాస్ దీని చుట్టూ మనం వేరే కుందన్స్ అనేవి స్టిక్ చేస్తాం కదా. సో ఇలా 7 క్లిప్ స్టోన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు 3mm రౌండ్ కుందన్స్ అనేవి ఎలా స్టిక్ చేసుకోవాలో చూపిస్తాను. సో నేను ఓన్లీ సింగిల్ బ్యాంగిల్కి మాత్రమే చూపిస్తున్నాను, బికాస్ 2 బ్యాంగిల్స్ కంటే టైం ఎక్కువ పడుతుంది, మీకు చూడడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో గ్లూ నేను ఎలా అప్లై చేస్తున్నానో మీరు కూడా అలానే అప్లై చేయండి. అప్పుడైతేనే సేమ్ డిజైన్ అనేది వస్తుంది, లేకపోతే సేమ్ డిజైన్ రాదు. సో మీరు గ్లూ అప్లై చేసేటప్పుడు నీట్గా అప్లై చేసుకోండి. సో అప్పుడే డిజైన్ బాగుంటుంది. ఇఫ్ మీకు కనుక వీడియో స్లోగా ఉంది అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూడండి, మీకు ఆల్రెడీ వర్క్ వచ్చి ఉండుంటే. సో ఇలా బ్యాంగిల్ మొత్తానికి గ్లూ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు 3mm రౌండ్ కుందన్స్ అనేవి ఎలా స్టిక్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ సో ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ అంతా స్టిక్ చేసుకోవాలి. ఇంకా
మీరు స్టిక్ చేసుకునేటప్పుడే నీట్గా స్టిక్ చేసుకుంటే అవుట్పుట్ అనేది డ్రై అయిన తర్వాత మీకు ఈజీగా బాగుంటుంది. ఇఫ్ మీరు స్టిక్ చేసుకునేటప్పుడు మంచిగా స్టిక్ చేసుకోకపోతే డ్రై అయిన తర్వాత అవుట్పుట్ అనేది మనం అనుకున్నది రాదు. సో ఇలా కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. నేను ఇలా ఒక 5 ఫ్లవర్స్ అనేవి చూపిస్తాను వీడియోలో, బికాజ్ ఈ వీడియోలో ఇదే లెంత్ అనేది ఎక్కువైపోతుంది అందుకని. సో మీకు అసలు థ్రెడ్ వ్రాపింగ్ అనేది వస్తే మీరు కుందన్స్ మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. అసలు థ్రెడ్ వ్రాపింగే ఇంపార్టెంట్ ఈ బ్యాంగిల్స్కి. అది నేర్చుకుంటే మీరు కుందన్స్ అనేవి చాలా ఈజీగా స్టిక్ చేస్తారు. సో ఇలా బ్యాంగిల్ అంతా స్టిక్ చేసుకోవడం అనేది కంప్లీట్ అయిపోయింది 3mm రౌండ్ కుందన్స్. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకు జర్దోజీ ఉంది కదా, ఈ జర్దోజీని యూజ్ చేసి మనం ఆ గ్యాప్స్ అనేవి ఫిల్ చేద్దాము. సో ఇప్పుడు ఈ జర్దోజీ అనేది ఫ్లవర్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత కట్ చేసుకోవాలి. సో ఇంత కట్ చేసుకొని ఇక్కడ అనేది మనం స్టిక్ చేసుకోవాలి. సో అన్నిటికీ ఇలా కట్ చేసుకొని ఉంచుకుందాం మనం. సో ఇలా కట్ చేసుకుని జర్దోజీ అనేది మనం ఈ మధ్యలో స్టిక్ చేద్దాం ఇప్పుడు. సో సన్న లైన్ మనం అనేది గ్లూ అప్లై చేయాలి, థిన్ లైన్. సో ఇప్పుడు కొంచెం ఎక్కువ పడింది కానీ థిన్ లైన్ అప్లై చేయాలి మీరు. సో ఇలా అనేది స్టిక్ చేయాలి మీరు. ఒకవేళ మీకు లెంత్ కొంచెం ఎక్కువైనట్లుంటే మీరు కట్ చేసుకోండి, కొంచెం దాన్ని ట్రిమ్ చేసేయండి. సో ఇలా బ్యాంగిల్ అంతా ఇట్లా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా అప్లై చేసుకుంటూ మీరు జర్దోజీ అనేది స్టిక్ చేసుకోవాలి. సో జర్దోజీ అనేది కొంచెం టైం ఎక్కువే పడుతుంది. స్టేట్మెంట్ బ్యాంగిల్స్కి అయితే ఇంకా టైం పడుతుంది, బికాస్ మనం అంటించేటప్పుడు మన గ్లూ అనేది హ్యాండ్కి ఉంటుంది, అది మళ్ళీ మన హ్యాండ్స్కే అంటుతుంది. సో ఇలా బ్యాంగిల్ అంతా స్టిక్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయాక ఈ ఐ షేప్ కుందన్స్ అనేవి 3x6 బ్లూ కలర్ ఐ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేయాలి. సో ఇలా అప్లై చేసుకోవాలి గ్లూ అనేది. మీరు గ్లూ అనేది మీకు కుందన్స్కి ఎంత సరిపోతుందో అంతే అప్లై చేసుకోండి. ఎక్కువ అప్లై చేయొద్దు, అలా అంత తక్కువ అప్లై చేయొద్దు.
మీరు ఏ ప్యాటర్న్లో అయితే కుందన్స్ స్టిక్ చేసుకోవాలనుకుంటున్నారో అదే ప్యాటర్న్లో గ్లూ అనేది కూడా అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఐ షేప్ కుందన్స్ స్టిక్ చేద్దాము. సో ఇలా ఐ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి 2 సైడ్స్. సో ఇలా బ్యాంగిల్ అంతా ఇలానే సేమ్ ఇదే ప్యాటర్న్లో మనము ఐ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. సో ఈ ప్యాటర్న్లోనే బ్యాంగిల్ అంతా మనం స్టిక్ చేసుకుందాము. సో నేను లాస్ట్లో చూపిస్తాను. బ్యాంగిల్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇలా ఉంటుంది. గ్లూ డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్ అనేది అవుట్పుట్ నీట్గా వస్తుంది. డ్రై అవ్వకముందు ఇలానే ఉంటుంది. సో ఇది ఈ బ్యాంగిల్. నెక్స్ట్ దీని సైడ్ బ్యాంగిల్స్ ఎల్లో కలర్వి ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. ఎల్లో కలర్ బ్యాంగిల్స్కి రౌండ్ 3mm కుందన్స్, స్క్వేర్ కుందన్స్ అండ్ తిలకం కుందన్స్ కావాలి. సో దీనికి కూడా ఇందాక మనం ఎలా మార్క్ చేసుకున్నామో బ్యాంగిల్కి 7 సైడ్స్ అలానే మార్క్ చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ స్క్వేర్ కుందన్ అనేది ఇలా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్వేర్ కుందన్కి ఇలా అటు ఇటు 3mm రౌండ్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో ఇలా 4 కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అటు ఇటు తిలకం కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో ఇలా బ్యాంగిల్ అంతా అలానే సేమ్ ఇదే ప్యాటర్న్లో స్టిక్ చేసుకోవాలి. స్క్వేర్ అనేది స్క్వేర్ లాగా కాకుండా డైమండ్ షేప్లో స్టిక్ చేసుకోవాలి. సో సేమ్ ఇలానే మళ్ళీ గ్లూ అప్లై చేసి 3mm రౌండ్ కుందన్స్ అండ్ ఒక తిలకం కుందన్. సో నేను బ్యాంగిల్ అవుట్పుట్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయాక ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడే చూపిస్తాను. సో ఇలా బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయాక ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఈ బ్యాంగిల్ సెట్ మొత్తం ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను.